ఎంతకు తెగించారా పార్న్ సైట్లో చిరంజీవి గారి వీడియో వైరల్. సో మరి అసలు ఏం జరుగుతుంది, ఆ వీడియో ఏంటి, దాని గురించి అంటే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ ఫొటోస్ ని ఉపయోగించుకొని అది అంటే ఏఐ ద్వారా క్రియేట్ చేస్తున్నారా ఏంటి ఏం కూడా అర్థం కావట్లేదు. బట్ ఆ వీడియోని కానీ ఫోటోని కానీ మనం చూస్తే అరే ఇది నిజంగా వీళ్ళు కలిశారా, నిజంగా ఇది నిజమేనా అబద్ధమా అని మనము కూడా అంటే మన ఊహకు అందని విధంగా ఆ ఫోటోని తయారు చేస్తున్నారు. సో అంత రేంజ్కి ఇంటర్నెట్ కావచ్చు, ఈ యొక్క టెక్నాలజీ వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో అది కూడా ఏంటంటే దాన్ని ఏఐ ద్వారా క్రియేట్ చేసి పార్న్ సైట్లో ఆయన ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ అప్లోడ్ చేశారంట. సో మరి గత 4-5 రోజుల నుంచి కూడా మనం ఇది వింటూనే ఉన్నాం. అండ్ ముఖ్యంగా చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఆయన అనుమతి లేకుండా ఎక్కడ వాడినా కూడా అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడ వాడినా కూడా ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారని చెప్పేసి డైరెక్ట్గా కోర్టు నుంచే ఒక అఫీషియల్ నోట్ కూడా బయటకు వచ్చింది. సో ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచే కూడా ఈ వార్త వైరల్ అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ కోర్టు నుంచి అఫీషియల్గా నోట్ వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా చేస్తున్నారంటే ఇంకా వాళ్ళకి ఎలాంటి శిక్షలన్నా కూడా భయం లేదా, లేకపోతే కావాలని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఏమైనా డబ్బులు ఆశిస్తున్నారా ఏంటి ఎవరు కూడా అర్థం కావట్లేదు. ఓన్లీ చిరంజీవి గారే కాదు, చాలా మంది సెలబ్రిటీస్ కావచ్చు, ఇప్పుడు వస్తున్న వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫొటోస్ని తీసుకొని అంటే వీళ్ళు ఇప్పుడు నార్మల్గా ఏదైనా కలిసినట్టో లేకపోతే హక్ చేసుకున్నట్టో ఇలాంటి వీడియోస్ పెడితే ఓకే. బట్ ఇక్కడ చూస్తే డైరెక్ట్గా ఆయన ఒక సీనియర్ మన అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మొత్తానికి కూడా బాస్ అని పిలుచుకుంటూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి వీడియోని అది కూడా అశ్లీల వీడియోస్లో పెట్టడం అనేది చాలా ఘోరంగా అంటే ఆయన కూడా తీసుకోలేకపోవచ్చు. ఇప్పుడు నార్మల్గా ట్రాలింగ్స్ కావచ్చు, లేకపోతే మీమ్స్ కావచ్చు, అందరూ కూడా వాటిని చేస్తారు కాబట్టి సో అది ఈజీగా జోకింగ్గా తీసుకోవచ్చు, నార్మల్గా వదిలేయచ్చు. కానీ ఇలాంటి వీడియోస్ని మాత్రం ఖచ్చితంగా చూసి చూడనట్టు ఎవరు కూడా వదిలేయలేరు. సో ఇది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద ఎవరైతే ఈ విధంగా వీడియోస్ చేస్తున్నారో సో ఓన్లీ చిరంజీవి గారు అంటే ఆయన పైన ఏదని కాదు, వేరే ఎవరిపైన కూడా ఇలాంటివి చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి డైరెక్ట్గా చిరంజీవి గారే మన సిపి సజ్జనార్ గారిని కలిసి ఆయనతో మాట్లాడి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా అసలు ఇలాంటివన్నీ కూడా ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎవరైనా చేయిస్తున్నారా, వాళ్ళే చేస్తున్నారా, ఏం ఆశించి చేస్తున్నారు అని చెప్పేసి ఆయన కూడా ఆల్రెడీ దీన్ని విచారణ చేపట్టారు. సో మరి తొందరలోనే వాళ్ళు ఎవరో బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. కాకపోతే చేసే వాళ్ళైనా సరే ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు. మీమ్స్ అంటారా, ట్రోల్స్ అంటారా, ఓకే ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ ఈ విధంగా అశ్లీల వీడియోస్ వెబ్సైట్లో పెట్టడం అనేది అసలు ఘోరాతి ఘోరం ఇది. సో మరి ఆయన ఫ్యాన్స్ ఎవరు కూడా ఊరుకోవట్లేదు. ఖచ్చితంగా చాలా మటుకు వాళ్ళందరూ కూడా ఫైర్ ఉన్నారు. సో ఎవరైనా ఇలాంటి వాళ్ళు బయటికి వచ్చారా, ఇది చేశారు వీళ్ళే చేశారని బయటకు వస్తే ఖచ్చితంగా వాళ్ళని బతకనిచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మెగాస్టార్ ఫ్యాన్స్ గారు ఆ విధంగా ఉంటారు. ఇప్పుడున్నటువంటి జనరేషన్ నుంచి పాత జనరేషన్ వరకు అందరూ కూడా మెగాస్టార్ గారి ఫ్యాన్సే కాబట్టి సో ఇక మీదటైనా ఎవరైనా ఇలాంటి ఎడిటింగ్స్ ఇవన్నీ చేసేది ఉంటే ఖచ్చితంగా మానేసుకుంటే మంచిదని చెప్పేసి కూడా జనాలు అభిప్రాయపడుతూ ఉన్నారు.